హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమో చూడండి, నచ్చితే మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. డెమో చూశారు కదా, మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రీసెట్ ఆగస్ట్ 9 అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఇదే వీడియో కైన్ మాస్టర్లో కావాలనుకుంటే కైన్ మాస్టర్ అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్లు వస్తే మాత్రమే నేను చేసి టెక్ అడ్వైస్ ఛానల్లో పెడతాను, గుర్తుంచుకోండి. తక్కువ కామెంట్లు వస్తే పెట్టను. ఎక్కువ మంది అడిగితే సేమ్ డిటో వీడియోని కైన్ మాస్టర్లో దింపి టెక్ అడ్వైస్ ఛానల్లో పెడతాను, గుర్తుంచుకోండి. ఈ ప్రీసెట్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంది, ఇది యాడ్ చేసుకోండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీని సైజుని ఇలా పెద్దగా చేయండి. ఓకే, ఇలా పెద్దగా చేసి ఇలా ఓ పక్కకి పెట్టుకోండి. ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఇలా చేసి ఓ పక్కకి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. కట్ చేసి ఫోటో చివర నొక్కి పట్టి లిరిక్స్ కిందకి, దీనికి ఒక లిరిక్స్ ఉంటాయి కింద, ఈ లిరిక్స్ కిందకి పెట్టండి. ఈ ఫోటోకి ఈ లిరిక్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఫోటోని ముందు కొంచెం పక్కకి ఇలా పెట్టుకొని ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. కీ యాక్టివేట్ అయింది కదా, మళ్ళీ ఈ చివరికి రండి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఫోటో చివరికి కీ సింబల్ టచ్ చేయండి, మళ్ళీ కీ యాక్టివేట్ అవుతుంది. ఫోటోని ఇలా మీరు రైట్ నుంచి లెఫ్ట్కి కొద్దిగా మూవ్ చేయండి. ఓకే, ఇలా మూవ్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. చూడండి, ఇలా మూవ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ప్లస్ అండ్ మీడియా చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ మీది ఇంకో ఫోటో తీసుకోవాలి, చూపిస్తాను నేను మీకు. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఓకే రైట్, ఈ ఫోటో ఒక్క నిమిషం, ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటోని చివరి కింద నొక్కి పట్టి ఇలా లాస్ట్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా ఇంకా లాస్ట్కి వెళ్ళాలి. సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసే విధానం ఒకటే. ఇందులో మీకు బాయ్స్ ఫొటోస్ కూడా పెట్టి చూపిస్తాను, చూడండి. ఇది క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేయండి. ఓకే, ఇలా పెద్దగా చేసి ఇలా ఈ పక్కకు పెట్టండి. ఇలా ఈ పక్కకు పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. ఓకే, ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఈ ఫోటోని ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేయండి. ఫోటో పెద్దగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేయండి. కరెక్ట్గా క్లిక్ చేస్తే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. కొంచెం లెఫ్ట్కి ఇవ్వండి. ఫోటోని ఇచ్చిన తర్వాత కీ సింబల్ యాక్టివేట్ చేయండి. కీ యాక్టివేట్ అయింది కదా, మళ్ళీ చిన్నగా ఫోటో చివరికి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మళ్ళీ కీ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇంకో కీ వస్తుంది. దీన్ని లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా మూవ్ చేయండి. ఓకే, ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే మీకు ఈ విధంగా ఫోటో వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను, ఇలా ఫోటో వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇట్లా మీరు అమ్మాయిలు అయితే అమ్మాయిల ఫోటోలు వరుసగా పెట్టండి, అబ్బాయిలు అయితే అబ్బాయిల ఫోటోలు వరుసగా పెట్టి కీ యాక్టివేట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను అమ్మాయిల ఫోటోలు పెట్టాను కదా, అట్లనేవే కంటిన్యూ చేసి చూపిస్తాను. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ఇది ఎక్కడుంది, బీట్ మార్క్ మిస్ అయింది. ఓకే, బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేసి ఫోటో చివర నొక్కి పట్టి ఈ లిరిక్స్ కిందకు పెడతా. ఎక్కడున్నాయి అక్కడ లిరిక్స్ కిందకి పెట్టి ఫోటోని పట్టుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేశాను. చేసి లెఫ్ట్కి పెట్టాను, ఫోటోని రైట్కి పెట్టాను. ఇలా రైట్కి పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. ఫస్ట్కి వచ్చి కరెక్ట్గా ఫోటోని టచ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కీ యాక్టివేట్ చేశా. కీ యాక్టివేట్ చేశాక ఫోటో ఎక్కడ కావాలితే అక్కడ జాగ్రత్తగా ఉంచుకొని మళ్ళీ లాస్ట్కి వెళ్ళి కీ యాక్టివేట్ చేసి ఫోటోని ఇలా కొంచెం జరుపుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా యానిమేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో తీసుకుందాం. ఇంకొక ఫోటో తీసుకున్నా. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీని సైజుని ఫుల్గా చేస్తాను. ఇలా ఫుల్గా చేసేసి దీన్ని ఇలా లెఫ్ట్కి పెడతాను. ఇక్కడికి పెట్టేశాను కదా. ఈ బీట్ మార్క్ దగ్గర ఎక్కడుందో చూసుకుంటూ వెళ్తాను. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇది టచ్ చేస్తే పెద్దగా అవుతుంది. ఫోటో చివరి నొక్కి పట్టి లాస్ట్కి జరపండి. ఈ విధంగా లాస్ట్కి జరపండి. లేట్ అయినా కూడా చెప్తాను. ఇలా లాస్ట్కి జరిపేసి మీరు ఈ ఫోటోని టచ్ చేసేసి కీ సింబల్ యాక్టివేట్ చేసి కీ యాక్టివేట్ చేసి మళ్ళీ లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళి మళ్ళీ కీ యాక్టివేట్ చేసి ఫోటోని చిన్నగా లెఫ్ట్ నుంచి రైట్ కొద్దిగా జరపండి. ఇలా జరిపితే యానిమేషన్ ఎలా అవుతుందో చూపిస్తాను మీకు. ఇలా అవుతుంది. ఓకే, రైట్లో లిరిక్స్ ఉంటే లెఫ్ట్లో ఫోటో ఉండాలి, లెఫ్ట్లో లిరిక్స్ ఉంటే రైట్లో ఫోటో ఉండాలి. ఇట్లా పెట్టుకోవాలి. అర్థమైంది కదా మీకు. అన్నీ నేను పెట్టేస్తాను, మీరు పెట్టేసేయండి.
ఇలా ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే నేను వాడుతున్నది చాలా బాగుంది. మన టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు దొరుకుతుంది. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, పిన్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐ సింబల్స్ ఉన్నాయి కదా, నేను టిక్ మార్క్ ఇచ్చాను, ఇవన్నీ ఆన్ చేయాలి మీరు. ఇక్కడ ఇవన్నీ మొత్తం ఐ సింబల్స్ ఆన్ చేయండి. ఓకే, ఆన్ చేసి ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. ఇంకంతేనండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా క్రియేట్ చేసే విధానం ఒక్కటే, ఫోటోలు మాత్రమే మారుతాయి. అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే బిట్ రేట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో బిట్ రేట్ ఫుల్గా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.